హాయ్ ఎవ్రీవన్. స్కార్స్ ఆఫ్టర్ సర్జరీ అంటే మచ్చలు. మన జనరల్గా సర్జరీ అయినప్పుడు ఏ సర్జరీ అయినా పర్టికులర్లీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేస్తున్న పేషెంట్స్ నాకు కామన్గా అడిగేది నా స్కార్ ఎలా ఉంటుంది, కనిపిస్తుందా, ఎలా మొత్తం అసలు స్కార్ లేకుండా సర్జరీ చేయగలరా. దీస్ ఆర్ ద కామన్ క్వశ్చన్స్ దట్ మై పేషెంట్స్ ఆస్క్ మై డ్యూరింగ్ ఓపీ. సో దీనికి ఏంటి అంటే జనరల్గా స్కార్ అనేది ఒక మన న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. మనం ఎక్కడైతే ఇన్సిజన్ ఇచ్చి మనం అంటే సర్జరీ చేస్తామో అది వీకెన్ అవుతుంది. సో మన బాడీ ఏం చేస్తుంది అంటే స్కార్తో ఈ వీక్ ఏరియాని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకుంటుంది. బట్ మన ఈ ఏషియన్స్ పర్టికులర్లీ ఇండియన్ స్కిన్స్లో మనకి అవి హైపర్ట్రోఫిక్ అంటే పెద్ద స్కార్స్ కింద అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏంటి అంటే అస్సలు స్కార్ లేకుండా చేయలేం. బట్ డ్యూరింగ్ సర్జరీ ప్లాస్టిక్ సర్జన్ వీ టేక్ సర్టన్ ప్రికాషన్స్. వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్సిజన్ ప్లాన్ చేయడమే ప్రాపర్గా కన్సీల్డ్ ఏరియాస్లో అంటే కనిపించకుండా ఉండే ఏరియాస్ నుంచి అది కూడా చిన్న ఇన్సిజన్స్ ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సెకండ్ ఈ థింగ్ ఏంటంటే సూచర్స్ ప్రాపర్గా పుట్లు అంటాం కదా, అవి వేసినప్పుడు వి యూజ్ వెరీ ఫైన్ సూచర్ మెటీరియల్ టు గెట్ ఎ బెటర్ స్కార్. తర్వాత కూడా సర్జరీ అయిపోయి హీలింగ్ అయిపోయి అంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా మనం ఏం తీసుకుంటామంటే కొన్ని అడ్వాన్స్డ్ స్కార్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం పేషెంట్. దీంట్లో ఫస్ట్ థింగ్ సిలికాన్ జెల్ షీట్స్, సిలికాన్ క్రీమ్స్ ఇవన్నీ ఇస్తాం, స్కార్ ఆయింట్మెంట్స్. వీటితో ఎలాగా దాన్ని రెడ్యూస్ చేయొచ్చు అన్నది చెప్తాం. అలాగే ఇప్పుడు అడ్వాన్స్డ్గా CO2 లేజర్స్ అన్నవి వాడుతున్నారు. ఇవి వాడడం వల్ల ఏంటంటే అక్కడ ఫైబ్రోబ్లాస్టిక్ యాక్టివిటీని తగ్గించి స్కార్ అన్నది చాలా తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ స్కార్లెస్ అనే చెప్పచ్చు. అంటే ఇదివరకు ఎంత స్కార్స్ ఉన్నాయో వాటిల్లో చాలా మట్టుకి ఇప్పుడు 80% వరకు ట్రీట్ అవుతుంది. సో మీకు మీ సర్జరీ మీ కాస్మెటిక్ ప్రొసీజర్స్కి వెళ్తూ మీకు ఏమన్నా స్కార్ గురించి డౌట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.